చూడమ్మా అమ్మ రాధ, అన్ని సక్రమంగా జరిగితే ఈ పాటకి మీ ఇద్దరు పువ్వులు ఉయ్యాల్లో ఊగేవాళ్ళు. ఈ ఇల్లు పెళ్లి పద్ధతితో కలకల్లాడుతూ ఉండేది. ఏం చెయ్యవు, ఇదంతా మన కర్మ. బ్రతుకుండగా వేయాల్సిన దండకి చివరిసారిగా వేసి నీ రుణం తీర్చుకో అమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో నాయన. లోకంలో ఇంతమంది పాపిష్టి వాళ్ళు ఉండగా మాయదారి భగవంతుడి కథ నీ మీదే పడాలా నాయన? కాస్త ముందే తెలిస్తే ఆయన ఉప్పు పులుసు తిన్నందుకు నాలాంటి వాడు పోతే ఏమని నా ప్రాణవట్టం వేసేవాడు. కానీ ఆ భగవంతుడికి మంచి వాళ్ళ మీదే మోజు. రాజాగారిలో ఉన్నాడే. పాదాలు ముందరకే ఉన్నాయి. నేను దయ్యాన్ని కాను. దయ్యాన్ని కాకపోతే మరెవరు చెప్పు? ఎవరు నువ్వు? నేనెవరినా? 10 క్షణాల క్రితం నువ్వు ఎవరనుకుని అదిరిపడ్డావో, ఎవరనుకుని వీళ్ళంతా బొమ్మల్లా కొయ్యబారిపోయారో, ఎవరు దయ్యం అనుకుని పాదాలు పరీక్షించారో వాడే వీడు రాజా. అదే బ్రతుకున్న వాళ్ళ ఫోటోకి దండ వేస్తా తప్పు కాదు నా. మా రాజా పోలికలున్నంత మాత్రాన్ని నువ్వు రాజా అవ్వాలి. మా రాజా చనిపోయాడు. నువ్వు కావనంత మాత్రాన నేను కాకుండా పోతానా? మీ అందరికీ బట్టలు అందాయిగా, ఇక మీరు వెళ్ళవచ్చు. మీరు కూడా. హలో రాధా. ఏ పోలీసులకు ఫోన్ చేయాలా? కానీ బుట్టప్ప. బాబు, 10 రోజుల క్రితం కారు ప్రమాదంలో రాజశేఖరం గారు చనిపోయారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు ఈ శాంతికర్మ జరిపిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. అడగండి బాబుగా, అలా అడగండి. ఎవరడిగినా అడగకపోయినా నిజం నిజమే. అది కాదు బాబు, నువ్వు చనిపోకపోతే ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు? అది నా ఇష్టం. చనిపోయిన తర్వాత నా కోసం ఎవరెవరు ఎలా ఏడుస్తారో చూడాలని సరదా పుట్టింది అంకుల్. చూసారా చూసారా, చెట్టు బిడ్డ చచ్చిపోయి మేము ఏడుస్తుంటే వీడెవడో వీడికి ఎంత వేళాకాలం అవుతా. అవును, చెట్టంత మనిషిని ఎదురుగా నిలబడి ఉంటే నేను చచ్చాన్ని ఏడవడం వేళాకోళం కాదు. మరి అసలు నువ్వు ఏడ్చేది నేను చచ్చాననా లేక బ్రతికొచ్చాననా? ఓ హలో ఇన్స్పెక్టర్, కమాన్ కమాన్. నమస్కారం అండి. రండి బాబు రండి. వీడెవడో గడ్డి దొంగ మా రాజా పేరు చెప్పుకుని మా ఇంట్లో దొరబడ్డాడు. వీడిని వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. రాజా మీరేనని చెప్పడానికి మీ దగ్గర రుజువులేమున్నాయి? నేను రాజాను కారణం చెప్పడానికి వారి దగ్గరే ఉన్నాయి రుజువులు. రుజువులా? నేను చెప్తాను. మా రాజాకి మెడ కింద ఎడమ భాగంలో ఈ ప్రాంతాల్లో ఇంత పుట్టుమత్తుంది. అలాగా? కెన్ ఐ సీ దట్? వాట్ ఈస్ దిస్? నా ఇంట్లో నాకు పరీక్షలా? నో నో నో, చూడక తప్పదు. ఓకే కమాన్. అదే ఇన్స్పెక్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. పుట్టుమచ్చో పెట్టుమచ్చో ఎవరికి తెలుసు? ఏ నువ్వు చూస్తావా? చూడు. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, ఇవన్నీ కాదు, అసలు పాయింట్ దొరికింది. ఇతన్ని తెల్ల కాగితం మీద సంతకం పెట్టమనండి. నా దగ్గర ఉన్న సంతకం నేను తీసుకొస్తాను. ఇన్ని నేర్చుకున్న దొంగ ఫోర్జరీ మాత్రం నేర్చుకోడా ఇన్స్పెక్టర్? సరేగానే ఏమనుకో కదా. సరిగ్గా పదానిసా అంటే అర్థం ఏంటమ్మా? పదనిసా కాదురా ఫూల్, పద నిషా. జరిగిపోయిన కథలు ఇప్పుడు ఎందుకు బాబ్జీ? కరెక్ట్ సబ్జీ, మీరే సంతకం పెట్టండి.
చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఏమీ తేడా లేదు. వీడెన్ని చెప్పినా అసలు మా రాజా కాడు. వీడే మా ఇంటి గుట్టు మొట్టు అంతా తెలుసుకుని మా రాజాని చంపేసి వచ్చాడు. అలాగే నువ్వు మా అత్తయ్యవే కాదు అంటున్నాను. రుజువు చేసుకోమనండి ఇన్స్పెక్టర్. చూసారా నాకే ఎక్కడ పెడుతున్నాడు. మన్నించాలి, ఆయన రాజశేఖరం అనటానికి కావాల్సిన కనీసపు రుజువులు చూపించారు. అయినా ఇది మీ కుటుంబ విషయం. వస్తాను. సారీ ఫర్ ది ట్రబుల్ మిస్టర్ రాజా. డజన్ మ్యాటర్. కాసులు నువ్వు నిజంగా నా కాసులు కాదు. ఏమిటో అంత తిరకాసుగా ఉంది. అయినా చూడండి. ఏమిటిది? కుటుంబం సార్ ఉందే. సబ్జీ సబ్జీ ఒక గ్లాస్ పాలు తీసుకురా, వేడి వేడిగా. మిస్ రాధా, మరి తర్వాత కలుసుకుందామా? అతను బావ కాడు. అత్తమ్మా, అరే అటు తిరిగి కూర్చొని వాడికి మనం వచ్చింటా తెలిసింది. చెప్తా సంగతి. అక్కడే నిలబడ్డావే, లోపలికి రా. అది పాలేరా? కనపడడం లేదు. తెల్లనివన్నీ పాలే అయినప్పుడు అన్ని పోలికలు నేను రాజాను కాకుండా ఎలా పోతాను? కాలేవు కావు, నువ్వు చచ్చినా రాజావు కాలేవు. కరెక్ట్. చూడు, బ్రతికున్నారు కాబట్టే నేను రాజాను. ఇదిగో చూడబ్బాయ్, పోలీసు వాళ్ళ కళ్ళు కప్పాను కదా అని నా కళ్ళు కప్పలేవు. ఇవాళ కాకపోతే రేపైనా నీ సంగతి అంతా బయట పెడతాను. అందుకని మర్యాదగా పోదలుచుకుంటే చెప్పు, ఎంతో కొంత నీ మొహాన బారేస్తాను. ఎంత బారేస్తావే? 1,00,000. నాన్సెన్స్. ఇద్దరికి ఇన్సల్ట్. మరి ఎంత కావాలి బాబు? న్యాయమైన సొమ్ము నాకు అక్కర్లేదు. నువ్వు అన్యాయంగా సేకరించిన డబ్బులో సగం వాటా ఇవ్వు, వెంటనే వెళ్ళిపోతా. ఓరి దుర్మార్గుడా, ఆస్తిలో వాటా అడిగినప్పుడే తెలిసింది నువ్వు రాజావు కావాలి. తెల్లవారేటప్పుడు నేను ఏం చేయిస్తాను చూడు. నువ్వేమీ చేయలేవు. నువ్వు కూడబెట్టిన డబ్బు, ఆస్తి, నగలు అన్ని సిద్ధం చెయ్యి. తెల్లవారేసరికి లాయరు, ఆడిటరు వస్తారు. అప్పచెప్పు. అయ్యగారు ఆర్డర్ హై డార్లింగ్. దేవాలయానికి నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. లోపలికి వెళ్దామా? నీతోనా? నేను రజనీగా, తప్పే ఉంది. చూడు, నువ్వు లోకం కళ్ళు కప్పి మోసగించవచ్చు, ఆస్తిని కాజేయచ్చు. కానీ నేను బావకు మనసిచ్చి పుచ్చుకున్న దాన్ని. నువ్వు నన్ను మోసగించలేవు. నువ్వు నా బావ కావు. పోనీ నేను రాజాలాగే ఉన్నాగా. మా ఇద్దరికి పెద్ద తేడా ఉందో చెప్పు. అసలు పువ్వేదో కాగితం పువ్వేదో నాకు తెలుసు.